అత్యంత విలువైన టీడీపీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడిని మరోసారి నిలదీసిన బూగడ కరుణాకర్ రెడ్డి గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నా ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదని, పైగా అడిగినందుకు బూతులు తిడుతున్నారని అన్నారు. తలమానికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది. అది కూడా టీటీడీ స్థలమే. మధ్యలో వేద విశ్వవిద్యాలయము, అది టీటీడీదే. భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల, అది కూడా టీటీడీదే. ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్టు దగ్గర ఎక్కడో ఇవ్వకుండా 25 ఎకరాల స్థలాన్ని, అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలా. అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న, అంతే కూడా కాదండి, ఆ 20 ఎకరాలే కాదు సుమా, మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది. అక్కడ వాళ్ళు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది. అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది. అది దాదాపు 50 ఎకరాలకు పైగా ఉంది. పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 15 ఎకరాలు స్థలము కూడా ఉంది. మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ దూషణ భూషణ పర్వాలు, ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు. ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బీఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది. ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో వేద పఠనం, వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ అదనంగా ఈరోజు కొండకు పోయేటువంటి భక్తులకు గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అనని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. బీఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద, మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది. మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు. కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి, మీకు ఒక ఉదాహరణ కూడా ఏంటంటే, నాయుడు గారు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది, మీరు మాతో వదలటంలే.
టీటీడీ ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బహుశా బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం. ఇది చీకటి యుగం. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి